వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సనాతన ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం కూడా సెంటిమెంట్గా మారిందని చెప్పాలి. ఈరోజు ఈ క్షేత్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు. అనంతరం ఇక్కడ దాదాపు 3 నుంచి 4 అభివృద్ధి కార్యక్రమాలను అయితే ఆయన శంకుస్థాపన చేశారు. ప్రధానంగా ఏదైతే ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉందో కొండ పైన ఉంటుంది. కొండ దిగువ నుంచి పైకి వరకు దాదాపు 3,70,00,000 రూపాయల విలువతో తార్ రోడ్డుతో పాటు ఈ ప్రదక్షిణ మండపాన్ని కూడా ఈయన శంకుస్థాపన చేశారు. త్వరలోనే ఈ పనులకైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈ తార్ రోడ్డు పనులు అయితే పూర్తి చేయనున్నారు. సాధారణంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించి సనాతన ధర్మానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే నేపథ్యంలో దాదాపు ఎన్నికలకు ముందు ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ ఈ క్షేత్రానికి వచ్చారు. అనంతరం ఇక్కడ దర్శించుకున్నారు. అయితే ఎన్నికల తర్వాత కూడా ఇక్కడికి వచ్చారు. అది 2 సార్లు తర్వాత ఇది 3వసారి పవన్ కళ్యాణ్ ఈ క్షేత్రానికి రావడం. అంటే పవన్ కళ్యాణ్కు ఈ క్షేత్రం ఒక సెంటిమెంట్గా మారిందనే చెప్పాలి. ఎందుకంటే సనాతన ధర్మానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే పవన్ కళ్యాణ్ పని కట్టుకుని ఈరోజు ఈ క్షేత్రానికి వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారంటే ఈ క్షేత్రానికి సంబంధించిన మహత్యం ఏంటంటే అనుకుంటే ఆయన అంతటి ప్రాధాన్యత ఈ క్షేత్రానికి ఇచ్చారంటే దాదాపు ఒక సెంటిమెంట్గా మారిందని చెప్పాలి. ఈరోజు ఉదయం ఇక్కడికి చేరుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక హోమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రధానంగా ఈ ఆలయానికి సంబంధించి చాలా విశిష్టత ఉందని అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ప్రధానంగా ద్వారక తిరుమల మండలానికి సంబంధించి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా విశేషమైనది. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఈ క్షేత్రం ఉంది. కొండ ఎగువన దీనికి సంబంధించి కొండ దిగువ ప్రాంతం నుంచి ఎగువగా వచ్చే ప్రాంతంలో రహదారి సరిగా ఉండదు. దీనికి సంబంధించి ఇప్పుడు రహదారి పనులకు కూడా శంకుస్థాపన శిలాఫలకం వేసిన పరిస్థితి. ఈ ఆలయానికి సంబంధించి పెద్ద ఎత్తున నిత్యం భక్తులు తరలి వస్తూ ఉంటారు. అనంతరం పవన్ కళ్యాణ్ ఈరోజు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టారు. పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున బందోబస్తు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకుని ఈరోజైతే పలు శంకుస్థాపనలు అయితే చేశారు. ప్రధానంగా ఏలూరు జిల్లాకు సంబంధించి ఈ ద్వారక తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురానికి సంబంధించి ఈ ఆలయంలో పవన్ కళ్యాణ్ ఒక సెంటిమెంట్గా మారిందని చెప్పాలి. ప్రధానంగా ఆయన గతంలో ఎన్నికలకు ముందు ఇక్కడికి వచ్చారు, ఎన్నికల తర్వాత వచ్చారు, ప్రస్తుతం ఈరోజు కూడా ఇక్కడికి వచ్చారంటే అతనికి ఒక సెంటిమెంట్ ఆలయంగా ఈ ఆలయం అయితే ఉందని చెప్పాలి. అది పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలోనే ఈ యజ్ఞశాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ఇక్కడ పూజ చేసిన ప్రాంతం కూడా ఇదే. మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఇదంతా కూడా ఈ ఐఎస్ జగన్నాథపురం ద్వారక తిరుమల మండలానికి సంబంధించి ఐఎస్ జగన్నాథపురం గ్రామానికి సంబంధించి కొండ ఎగువన ఉన్న ఈ లక్ష్మీ నరసింహ క్షేత్రం చాలా ప్రసిద్ధ క్షేత్రం అని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఈ కింద నుంచి పైకి ఘాట్ రోడ్డుకు వచ్చే మార్గం గతుకులమయం కావడంతో ప్రస్తుతం ఈ రహదారికి కూడా పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఇక్కడ దాదాపుగా కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం కూడా ఉంది. లక్ష్మీ నరసింహస్వామి ఈ ఐఎస్ జగన్నాథపుర క్షేత్రానికి పవన్ కళ్యాణ్ రాకతో కొత్త రూపం సంతరించుకుందని చెప్పాలి. స్వామివారి ఆలయానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ రాకతో ఇది 3 సార్లు రావడంతో ఈ ఆలయం పవన్ కళ్యాణ్కి ఒక సెంటిమెంట్గా మారిందని చెప్పాలి. దీనికి సంబంధించి ఈ అభివృద్ధి కార్యక్రమాలు కనుకంటే ఈ ఘాట్ రోడ్ అనేది పూర్తి స్థాయిలో పూర్తయితే ఇంకా భక్తుల రాక అనేది తాకిడి ఈ ఆలయానికి భక్తుల తాకిడి అయితే పెరుగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ రాకతో ఈ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఈ ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రం ఒక సెంటిమెంట్గా మారిందని చెప్పొచ్చు. వీడి జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ ఐఎస్ జగన్నాథపురం గ్రామం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.